నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఒక విషయం చెప్పాలనిపించింది. గుంటూరుగారంలో రావు రమేష్ గారు ప్రకాష్ రాజ్ చెప్తారు కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసేసుకోవాలి అని. సేమ్ ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. అయినా ఓ 70 ఏళ్ళు దాటిపోయాక మాయా ఎగ్జిట్ ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఇచ్చేస్తేనే అందరికీ మంచిది. అండ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇదైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మణిరత్నం గారు ఒకప్పుడు మూవీస్ ఎలా ఉండేవి, ఎంత బాగుండేయో. ఇప్పుడు మూవీ అది చూసినాక నాకేమనిపించింది అంటే, ఏం సినిమా ఇది, అసలు ఎందుకు తీశారు, ఏంటి స్టోరీ, ఏంటి ఏం జరుగుతుంది, ఏంటి ఏం అర్థం కాలేదు. కమల్ హాసన్ గారిని స్టార్టింగ్లో అయితే ఒక యంగ్ లుక్లో చూపించారు. విఎఫ్ఎక్స్ ఎవరు చేశారు ఏంటి నాకు తెలియదు, కానీ విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. యంగ్ లుక్లో చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ స్టార్టింగ్ కొంచెం సేపు అయితే సినిమా మొత్తంలో నాకు నచ్చిందల్లా ఏమన్నా ఉందంటే అది ఒకటే. అది విఎఫ్ఎక్స్ చేసి తీసారో లేకపోతే ఒరిజినల్గా మేకప్ లుక్లో చూపించారో మరి నాకైతే తెలియదు, కానీ అదైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ యంగ్ లుక్లో చాలా అయితే అసలు రియల్గా అనిపించారు. అంటే స్టార్టింగ్లో ఎలా ఉండేవాళ్ళు మనం చూసాం కదా యంగ్లో, సేమ్ అలా అయితే ఆ లుక్ని అయితే రీక్రియేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మరి అది మేకప్ విఎఫ్ఎక్స్ నాకు తెలియదు, అయితే బాగా చేశారు. అండ్ ఈ ఏజ్లో రొమాన్స్ ఏంటండి బాబు, అసలు చూడడానికి చాలా వియర్డ్గా అనిపించింది. తీయచ్చు కదా, మంచి సినిమాలు ఏమైనా తీయచ్చు, ఇవన్నీ పెట్టి ఏంటో తీయాలి అన్నట్టు తీసేసి ఏదేదో చేశారు. రొమాన్స్ చాలా వియర్డ్గా అనిపించింది. త్రిషతో కానీ అభిరామితో కానీ బాగా దారుణంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్తో కూడా చూడాల్సిన సినిమా అయితే కాదు. వాళ్ళు వెళ్ళినా కూడా ఏంట్రా బాబు మాకు ఈ సినిమా అనిపించింది. అవాయిడ్ నాకు తెలిసినంత వరకు. సింబుకి అయితే మనకి క్యారెక్టరైజేషన్ ఎక్కువే ఉంది, కానీ డిఫరెంట్ లుక్స్లో అయితే సింబు గారిని అయితే చూపించారు. కమల్ హాసన్ గారి కొడుకు అనమాట సింబు ఈ సినిమాలో మనకి. సో సాంగ్స్ విషయంకి వెళ్ళిపోతే సాంగ్స్ ఏం పెద్దగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఏదైతే ఇచ్చారో అవి బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ గారివి. ఇంకా సాంగ్స్ అయితే ఏం నచ్చలేదు, స్లోగా ఎక్కుతాయిలేండి ఏఆర్ రెహమాన్ సాంగ్స్. కొన్ని ఏదో ట్రెండ్ చేసి ఏదో చేస్తారు కదా, సో అలా ఏమన్నా ఎక్కచ్చేమో, కానీ ఇప్పుడు చూసినంతసేపు అంతేం అనిపించలే. అసలు త్రిష క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాలేదు. అంటే త్రిష గారికి మంచి, అండ్ ఒకప్పుడు మంచి హీరోయిన్ అండ్ మంచి లీడింగ్ రోల్ కదా. ఇప్పుడు PS1లో కానీ PS2లో కానీ మంచి లీడింగ్ క్యారెక్టర్ చేస్తూ, ఆ సినిమా ఫ్లాప్స్ అయినా కూడా మంచి లీడింగ్ క్యారెక్టర్స్ చేసింది. అలాగే మంచి మంచి కీమో రోల్స్ అయినా చేయొచ్చు. అంతేగాని అసలు ఈ క్యారెక్టర్ ఎలా ఒప్పుకుందో నాకు అర్థం కావట్లేదు. త్రిష అసలు చాలా, త్రిష క్యారెక్టర్ అసలు నచ్చలేదు నాకు. ఒక పక్కన ఫాదర్తో ఉండిద్ది, ఇంకో పక్కన కొడుకుతో ఉండిద్ది. ఏంటి అనేది మీకే అర్థమయ్యి ఉండిద్ది. సినిమానే కుక్కరాడ్ అసలు. సానియా మల్హోత్రాతో అయితే సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ కోసమే ఆవిడ పెట్టారు. అండ్ మీరు ఎవరైనా మిర్జాపూర్ చూసారా? మిర్జాపూర్లో గుడ్డు పైల్వాన్ ఉంటాడు కదా, తనైతే ఉన్నాడు. చూసినప్పుడు చాలా బాగా అనిపించింది తనని చూసినప్పుడు. అంటే ఇక్కడ కూడా ఒక రోల్లో విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి. అసలు ఇంటర్వెల్ బాగుంది. విఎఫ్ఎక్స్ అయితే చాలా నచ్చింది నాకు. ఈ సినిమా మొత్తంలో ఏదైనా జస్టిఫికేషన్ చేసిందంటే విఎఫ్ఎక్స్ మాత్రమే. విఎఫ్ఎక్స్ ఒకటి కోసం సినిమా అయితే చూడలేం కాబట్టి లైట్ తీసుకోవడమే. సో విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. ఐశ్వర్యలక్ష్మి గారు అయితే ఒక 7 minutes ఉంటారు మూవీ మొత్తంలో. పెద్ద ఇంపార్టెంట్ రోల్ కూడా ఏం కాదు. అయినా కూడా ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కాలేదు. ఈ క్యారెక్టర్ ఏదో ఒక సినిమా అన్నట్టు చేశారేమో అనిపిస్తుంది. స్టార్టింగ్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యింది సినిమా, తర్వాత నుంచి ఎటు వెళ్తుంది, ఎటు వస్తుంది, ఎటు వెళ్ళిపోతుంది కూడా అర్థం కాదు. ఆక్పాక్ కరేపాక్ ఆక్పాక్ అలా అయిపోయింది సినిమా మొత్తం. అరే బాబు ఏంట్రా ఇది అనిపించింది. చూడాలి తప్పదు. 2 hours 45 minutes సినిమా ఇలా తలకే పట్టుకొని కూర్చొని చూసాం. ఇంకా తప్పదు కదా మాకంటే రివ్యూ చేయాలి కాబట్టి. మీరు అంత రిస్క్ చేయాలని ఇంకా ఆశగా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. నేను ఎవరిని కాదనట్లేదు. కమల్ హాసన్ గారి డయట్ ఫ్యాన్స్ అయితే వెళ్తారు. ఇంకా అమ్మ అసలు ఇదేం సినిమా, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు వెళ్ళారు, ఏంటి సినిమానే అసలు ఏం లేదు. ఒక స్టోరీ బిల్డింగ్ కానీ ఇదేమి సరిగ్గా చేయలేదు. ఒక క్యారెక్టర్ బిల్డింగ్ కానీ ఏంటంటే ఏదో తీయాలన్నట్టు. మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారు ఈ సినిమాకి మొత్తం రైటింగ్ కానీ ప్రొడ్యూసర్ కూడా కమల్ హాసన్ గారే. అయితే నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు అబ్బా సినిమా అయితే. అసలు ఎందుకు తీసారనిపించింది. అండ్ టైటిల్కి జస్టిఫికేషన్ అయితే ఏం లేదు. తగ్ లైఫ్ అని పెట్టారు, కానీ ఆ తగ్ లైఫ్కి సంబంధించి ఏమీ చూపించలేదు. ఏదో పెట్టారు అంతే. ఆ టైటిల్ జస్టిఫికేషన్ కూడా ఏం లేదు. లాస్ట్లో ఏదో సెంటిమెంట్ వర్కౌట్ చేద్దామని చెప్పి చూశారు సింబు గారిని చంపేసినట్టు. అది కూడా వర్కౌట్ అవ్వలే. ఏది వర్కౌట్ అవ్వలే. సినిమా అనేది ఇంకా కనెక్ట్ అవ్వం ఫస్ట్ మనం క్యారెక్టర్స్ కూడా. ఈవెన్ అంత బాగాలేదు నాకైతే, అంత నచ్చల సినిమా అయితే. నా దృష్టిలో ఫ్లాప్. మీరు ఇంకా మీ టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి.
నాకైతే నచ్చలేదు, ఓపెన్గా చెప్తున్నా, వేస్ట్ సినిమా. సో ఏంటి అంటే సినిమా మొత్తం చిన్న పాయింట్ మీద నడుస్తుంది అనమాట. కమల్ హాసన్ గారు శంభుని దత్తత తీసుకొని పెంచుకుంటారు అనమాట కొడుకుగా. అయితే ఏమైంది, శంభు వేరే వాళ్ళ మాటలు వినేసి కమల్ హాసన్, అసలు శంభు గారు తండ్రి ఉంటారు కదా, ఆయనని కమల్ హాసనే చంపేశారని ఎవరో వచ్చి చెప్తారు. అయితే వీళ్ళిద్దరికి వార్ స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్లో ఏంటంటే శంభు కమల్ హాసన్ గారిని షూట్ చేసే సీన్ వస్తుంది. అంటే చంపేద్దామని ఫిక్స్ అయిపోయి చంపేయడానికి వెళ్ళిపోతారు. తిరిగి బతికొచ్చి శంభు గారిని కమల్ హాసన్ గారు చంపుతారు. ఇది సినిమా ప్లాట్ ఇదే. దీన్ని ఇంత సాగదీశారంటే బబ్లిగం కూడా అంత సాగదనమాట. సో అది సినిమా. ల్యాగ్ 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 ల్యాగ్. ఈ ల్యాగ్ మొత్తాన్ని చూడడానికి మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. నాకైతే నచ్చలేదు. నా రేటింగ్ అయితే 2 కూడా ఇవ్వను, నేను 1.5 ఇస్తా. ఆ 1.5 కూడా విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళకే ఇస్తాను, నేనైతే వీళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. సరిగ్గా చేశారు వాళ్ళు ఎవరో కానీ. మేకప్ ఆర్టిస్ట్ ఒకవేళ కనుక యంగ్ లుక్ చూపించిన మేకప్ ఆర్టిస్ట్లు అయితే కనుక టేకే బౌ అదనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి బాగుంది. ఈ ముగ్గురికి ఇస్తా 1.5 రేటింగ్ కూడా. మిగతా ఏది నాకు నచ్చలా. ఒక త్రిష క్యారెక్టర్ కానీ, లక్ష్మి క్యారెక్టర్ చేసిన అభిరామి కానీ, కమల్ హాసన్ గారు కానీ, శంభు కానీ, ఎక్కడో కూడా వాళ్ళ రోల్స్ ఎందుకు ఒప్పుకున్నారో నాకైతే అర్థమే కాలేదు. యాక్టింగ్ పరంగా వీళ్ళని ఒక్కరిని కూడా జడ్జ్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ రోల్స్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు బాగా చేశారు. కానీ ఆ రోల్స్, ఆ క్యారెక్టరైజేషనే నాకు నచ్చింది అది. సో అదే అనమాట మ్యాటర్. ఇది మన ఇవాళ రివ్యూ తగ్ లైఫ్కి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఇంకా కొన్ని రోజులు చెప్తానే ఉంటాను ఇలాగా, ఎందుకంటే ఆ హ్యాపీనెస్ ఇంకా అలానే ఉంది కాబట్టి. లవ్ యూ ఆల్.